ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి, బహుశా ఇది కూడా చాలా రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు. 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగ యువతి యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టి ఈ సంవత్సరం ముందు పోతాం. నాట్ 1 crore 2 crores లేకపోతే 1000 కోట్లు కాదు, 8,000 కోట్లు ఒకటే సంవత్సరం. ఎలా ఇది సాధ్యం? ఎలా సాధ్యమనంటే చేయాలనేటువంటి తపన మనసుంటేనే సాధ్యమైంది. చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎస్టీ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద నిధులు ఉన్నప్పటికీ, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనేక మంది ROFR పట్టాలు ఇచ్చినప్పటికి కూడా గతంలో చూసాం మనం. ఇచ్చినటువంటి భూముల్లో దున్నుకోవటానికి పోతే ఆ దున్నుకుంటున్నటువంటి కుటుంబాలని, మహిళలను కూడా చూడకుండా వాళ్ళు వేసినటువంటి పంట ట్రాక్టర్లతో తొక్కిస్తా ఉంటే అది చూడలేక అడ్డం పోతే చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసాం. మేము కూడా అడవిలోకి వెళ్ళి మాట్లాడాం. అందుకే ఈరోజు ప్రభుత్వం ఆలోచన ఇందిరా సౌర గిరి జల వికాసం. ఇందిరా సౌర అంటే సోలార్, ఇందిరా సోలార్ గిరి జల వికాసం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు మొత్తానికి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి ఈరోజు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, అట్లాగే ప్లాంటేషన్, హార్టికల్చర్ సంబంధించి 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 12,500 crores. ఇవి మరి ఆదాయం గత 10 సంవత్సరాలు లేదా? ఈ సంవత్సరం వచ్చిందా? కాదే. గత 10 సంవత్సరాలు కూడా ఈ ఆదాయం ఉంది, ఇంతకంటే బాగా ఉంది. తీసుకొచ్చిన 7 లక్షల 7.5 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది. అది ఆదాయం రెండు కలిపితే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేవాళ్ళు, ఆలోచన చేయలే. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, 10 సంవత్సరాలు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి డైట్ ఛార్జెస్ పెంచలే, వాళ్ళు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారు. కానీ పేద బిడ్డలు చదువుకుంటూ తింటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో